ఈ సైన్మాల్లో పాటలు వాయిస్తాడే అనిరుద్ధు గాడో కొత్త పాట వదిలిందంట. జరైందామా ఈయన అన్నా భవానీ స్కెచ్ చేసేసాడన్నా. నెక్స్ట్ స్పాట్ నీకే. ఊరగాడితో నిన్ను వేసే నీకు ఫిక్స్ అయినాడు. ఏమ్రా ఇద్దరు పెళ్ళాలుడా? ఇది నీ గొంతేనా లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా? అన్నా పిలిచినావా భవానీ? పోరగండ్లకి అంతా కరెక్ట్గా పోతుందని చూసుకో. 3 పూట్ల బోకున్నా పర్లా, గంజాయి మందు ఆకుండా పోవాలా. గట్లనే భవానీ, నేను చూసుకుంటా. అన్నా నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన తాళిని నువ్వే తెంచొచ్చు అన్నా. అన్నా జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడినావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. ఎందుకు జర్కులిస్తున్నావు? కత్తిని బొడ్లో పెట్టుకున్నానా? అది కూర్చునేటప్పుడు పొరపాటు ఎక్కడైనా కూర్చుకుంటే అన్నా అది ఇప్పుడు మన పగోడొక లేపేసిండు, అందువల్ల భవానీ సచిండ్ అనుకుంటే పర్లా. బొడ్డు కత్తిని దొప్పుకున్నాడు, కూర్చునేటప్పుడు గుచ్చుకొని చోట గుచ్చుకొని సచిండ్ అంటే ఇన్నికి బాగుంటుందా? అన్నా బాగోదు కదా? అవునన్నా. చక్క కూర్చో. వద్దన్నా. ఏం రో మర్యాద? అవునన్నా. గదేంది ఫోన్లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్నా దున్నా అనేది ఏంది ఇది? చక్క కూర్చో. చెప్పనా? దాస్కి చెప్పి 10 నెలలు ఇద్దరు పోరాన్ని సరైన రూపాయలు అట్లేనా? వెళ్ళు. అన్నా ఆ, మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా. సరే. నీకు ఎరుకోలేదో అని అందుకే. రేయ్, జైలుకి మాస్టర్ చూడు సహజమే కదరా. గదేదో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుండ్రు. ఇన్ని పక్కన పడేసి ఎవరైనా నుంచి బండి దిమ్మను. వెళ్ళు. అట్లేనా? సార్, ఆ గోల్ని కొంచెం ఆపుతాను. మరిద్దరు నన్ను క్లాసెస్ పెట్టుకోమంటారా? సార్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్గా పేరెంట్స్కి సొసైటీకి కట్టుబడి ఉంటారు. కానీ వాళ్ళకి అలాంటివేమీ లేవు. వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు. లోపలున్న ఒక్కొక్కడు మనిషి కాదు, మృగం, మూర్ఖులు. వాళ్ళు చేసే తప్పులకి శిక్ష తక్కువ అని వాళ్ళకి తెలుసు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే చట్టాన్ని అతిక్రమించే రెక్లెస్ క్రిమినల్స్. అందుకే సార్ చెప్తున్నాను, అక్కడ ఉండబోయే 3 నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఏంటి సార్, అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు? సార్ సార్ అన్న నిద్రపోయాడా? సార్ ఆ ఫోన్ మీద చూడండి. లేనా? నాది కాదే. అరే అన్న ఫోను. అదేం ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, వదిలేండి. సార్, అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా? దాసు, గా మాస్టర్ రేపటి సందేడికి వస్తుండు. ఈ చోటు గురించి తెలిసి ఏడకొస్తుండంటే గన్ని లైట్ తీసుకోకు. ముందు రానివ్వండి, లోపలికి అడుగు పెట్టాక 1 అరగంట తట్టుకుంటాడేమో చూద్దాం. తంబి 10 గంటలకు ఆడ ఉండాలి. నువ్వు స్నానం చేసి రెడీ అయితే మన బండిలోనే పోదాం తంబి. ఆ బండిలోనా? అవు తంబి. సరే, మీరు వెళ్ళండి. వెళ్ళండి, తొందరగా వస్తే స్నానం చేసి వచ్చేస్తాను. గట్లని తంబి. చిరాగ్గా ఉంది కదా? 90 రోజులు. వాడు లోపలికి వచ్చి బోర్డు దగ్గరికి వెళ్ళి పాట తీయడం మొదలెడితే వీటిని అందరికీ చెప్పేశారు మనం. దసు గొర్రెని దానికే తెలియకుండా బలిద్దాం. సాంగ్ అదిరిందిరా, ఎందుకు ఆపేశారు?
అరే పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు. పర్వాలేదే. ఆ, ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారా? ఏ పోకూడదా? అయ్యయ్యా, నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. ఆడేవాళ్ళు ఆడుకోండి, ఉండేవాళ్ళు ఉండండి. నాకేంటంటే పడదు, నేను లోపలే ఉంటా. ఉం? పాఠాలు చెప్పాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ లెటర్ ఇచ్చేద్దామా అన్నా? చూడాలి. మనకి క్లాస్ రూమ్ బెంచ్లు అంటే అస్సలు పడదు. ఇప్పుడు వద్దురా, నేను చెప్తా. అందువల్ల నా గురించి ఈ బాత్రూమ్ లో బోర్డు మీద అసహ్యంగా రాయడం లాంటివి మానేసి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. డీలా? నువ్వు పాఠం గీయటం అంటే కొట్టి వెళ్ళకూడదాం అనుకున్నావు, కానీ అలా కనపడడం లేదే. మనకు మళ్ళీ ఉన్నాడ్రా. ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా, ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం? రే, ఈ రూమ్ ఏంట్రా ఇంత దారుణంగా ఉంది, చెత్తగా కంపు కొడుతూ. అయినా సంవత్సరానికి 10 పండగలు 20 రాజకీయ నాయకులు పుట్టినరోజులు వస్తున్నాయి కదా, దేనికి ఈ రూమ్ ని శుభ్రం చేసి సెలబ్రేట్ చేయరా మీరు? సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మజానా? రైట్, మజానే. ఇక్కడ తారీఖు వారమే తెలియట్లే, ఊకోవయ్యా. అది కాదురా, ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు నలుగురు పాట పాడుతూ ఉన్నారే, ఎవరాళ్ళు? నేనే. ఆ, ఇందాక మీ నలుగురు ఏం పాడారో దాన్ని 40 మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్. మీకు అర్థమయ్యేలా చెప్తా, రండి రండి చెప్తాను. ఆ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య ఏంట్రా నిద్రపోతున్నారు? త్వరగా లేపు. సార్ 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 లెటర్ చేపలే పెట్టు, పెట్టు, నిద్రపోతున్నారా? త్వరగా పెట్టు. ఎవడరాడు? అరే, ఎవరో వస్తున్నట్టున్నారు. రాత్రి ఫోన్ చేసి మాట్లాడదాం. త్వరగా రారా, రారా, రా రా రా. అబ్బా, ఇంకో 89 రోజులేరా, పోదాం పదా. తంబి జరాగు తంబి, ఇదో ఇప్పుడే నేను చూసిన. గది ఎవరు చేసినో తెలియదు. మీరెందుకు సైకిల్లో పోతుండ్రు? రండి, నా బండిలో నేను ఇడిచి పెడతా. పర్వాలా నేను. తమ్ముడు, నువ్వు వచ్చినాక నాకు ఏదన్నా మారుతుందా అనుకున్నా. ఏమైంది? అంతా బానే ఉందిగా, పిల్లలందరూ జాలీగానే ఉన్నారు కదా. లే తమ్ముడు, ఈడ మస్తు సమస్యలున్నాయి. పోర్లల్లో చాలా మంది మొత్తం మందుకు బానిసలైండ్రు. చేతికి ఏం దొరికితే అది ఆయుధమైపోతుంది. రోజు ఎవళ్ళో ఒకళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటుండ్రు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను ఏమన్నా పోలీసునా? ఐఎమ్ జస్ట్ టీచర్ హియర్. సార్, మీకు సమస్య అయితే లేదు సార్. తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కోర్టు శిక్షిస్తుంది. కానీ వీళ్ళందరినీ మంచిగా బుద్ధి చెప్పి మార్చేటిది మాతోనే కాదు, మీలాంటి మాస్టర్లతోనే అవుతుంది. లోపలికి వస్తున్నా. ముందుగా ఏ బ్లాక్ ని మూసేరి. కడున్న పోరాళ్ళని ఎవరిని లోపల రానివ్వకుర్రీ. ఏమైందన్నయ్య? 10-15 సార్లు చేసానురా, ఎత్తట్లేదురా. మళ్ళీ చేసి చూడన్నయ్య. తినండి. అన్నా వద్దన్నా. ఎందుకో? ఆకలిగా లేదు. ఆకలి అయితే లేదా? నీ తినమంటారా? అవులేదా? ఇదే జాగాలో బువ్వ కోసం నానా కష్టాలు పడ్డాం. గలీజ్ నాయ. రేయ్, నీళ్ళివరా. అన్నయ్య భయం వేస్తుంది. బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్. ఒకరిని చంపనన్నా చంపొచ్చు, కానీ కడుపు మీద కొట్టకూడదు. తినండ్రా. నా ఫోన్ అని తెలిసి తీశారనా? ఎవరికి ఫోన్ చేశాడ్రా? ఎవరికి చేయలేదన్నా.
తెలీదన్నా. చెప్పండి రా, ఎవరికి ఫోన్ చేసిండ్రు? తెలీదు. మాస్టర్ కన్నా ఏంది ఈ రోజు వచ్చారా మాస్టర్ ఆయన కన్నా. మాస్టర్? అన్నా ఆడు ముందుగాడన్నా, ఆడికంత సీన్ లేదు. దేనికి మాస్టర్కి? మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా. ఆకలికి తట్టుకోలేక దొంగల నుంచి దొరికిపోయానన్నా. ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న జైలుకి పంపించేశారన్నా. 2 రోజుల్లో రిలీజ్ అయిపోతాం. అంతలో అయినా హత్య కేసులో సరెండర్ అవ్వమంటున్నారన్నా. ఇది కనుక మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్దన్నా. నువ్వు మాస్టర్ కాల్ చేయడానికి బదులు నాకు కాల్ చేస్తుంటే నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్నా, నీకు బదులు వేరే వారిని సరెండర్ అవ్వమని చెప్పుండేవాడిని. నువ్వు సరెండర్ అవ్వకూడదు అనుకున్న తప్పు కాదు, కానీ ఇక్కడ జరిగేది బయటికి చెప్పనికి చూసినావు చూడు, అది తప్పే కదా. ఇలా పెద్ద మనిషి నువ్వు చెప్పు, మీరు చేసిన తప్పా కాదా? తప్పే కదా. మీరు బిర్యానీ తినచ్చాలు, నేను చూసుకుంటాను మీరు తినచ్చాలు. దీన్ని తీసుకుపో. అన్నా మేమిద్దరం చిన్న పిల్లలు కదన్నా, మీ తమ్ముళ్ళు అనుకుని క్షమించి వదిలేయన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అరే చోటు, చిన్నపిల్లల్ని క్షమించకూడదు. నన్ను అలాగే వదిలేసిండ్రు, ఇప్పుడు ఎలా తయారైనా చూడండి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకెప్పుడు చేయమన్నా మమ్మల్ని వదిలేయన్నా. చూడు తమ్మి, దునియాలో ఎవరిని చూసినా భయపడొచ్చు, కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎముడైనా భయపడకూడదు.